అనగనగా ఒక ఊరిలో రామయ్య అనే దూది వ్యాపారి ఉండేవాడనమాట. అతను దూది వ్యాపారం చాలా బాగా చేసేవాడు. ఎక్కడ చూసినా అతని పేరే. దూది అంటే రామయ్య, రామయ్య అంటే దూది అనుకునేవాళ్ళు అనమాట జనం అంతా. అంత బాగా జరుగుతున్నప్పుడు బాగా పీక్స్లో ఉంటాడనమాట వ్యాపారంలో. సడన్గా చాలా ఎలకలు ఎక్కడి నుంచో వచ్చి దూది మొత్తం కొట్టేయడం ప్రారంభిస్తాయన్నమాట. పాపం రామయ్యకి ఏం అర్థం కాదు, ఈ ఎలకలు ఎక్కడి నుంచి వచ్చే సడన్గా అని అనుకుని వెంటనే ఒక పిల్లిని తీసుకొచ్చి పెంచుకుంటూ ఉంటాడనమాట. ఆ పిల్లి దయ వల్ల మొత్తం ఎలకలన్నీ చచ్చిపోతాయి. అది రోజుకో ఎలకను 2 ఎలకలను చంపి తినేస్తూ ఉంటుంది. అప్పుడు రామయ్య, అమ్మయ్య, ఈ పిల్లి నా వ్యాపారం మొత్తాన్ని కాపాడింది అనుకుని అతనికి పెద్ద వయసు వచ్చాక వాళ్ళ కొడుకులకి వ్యాపారంతో పాటు పిల్లిని కూడా అప్పచెప్పిస్తాడనమాట. రేయ్, మన వ్యాపారం ఇవాళ ఇలా కొనసాగి మనకు డబ్బులు వచ్చాయంటే ఈ పిల్లేరా కారణం. కాబట్టి మీరు ఈ పిల్లిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. నలుగురు 4 కాళ్ళు పంచుకోండి, కాబట్టి అందరూ మంచిగా చూసుకుంటారు పిల్లిని అని చెప్తాడనమాట. అప్పుడు అందరూ బాగా చూసుకుంటూ ఉంటారు. అయితే కొన్నాళ్ళు గడిచిన తర్వాత పిల్లి వెనకాల కాలికి దెబ్బ తగులుతుంది. అదేమో ఆఖరి కొడుకు కాలనమాట. అతను దానికి నూనె గుడ్డ కట్టి తొందరగా తగ్గిపోతుంది అనుకుంటాడనమాట. అయితే ఆ పిల్లి జాగ్రత్తగా ఉండకుండా వెళ్ళి ఓ దీపం మీద పడుతుంది. దీపం మీద పడగానే ఏమవుతుంది, ఆ దీపంకున్న వెలుగు వల్ల కాలు అంటుకుపోతుంది. ఎందుకంటే నూనె గుడ్డ కట్టి ఉంది కదా. అంటుకుపోగానే దానికి ఏం చేయాలో తెలియక కంగారుగా వెళ్ళి మొత్తం కాటన్ ఇండస్ట్రీలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఆ దూదంతా కాలిపోయి మొత్తం ఇండస్ట్రీ అంతా కాలిపోతుంది. పాపం మిగతా ముగ్గురు ఆ చిన్నవాడిని పట్టుకుని, రే, నీ కాలు వల్లేరా ఇదంతా జరిగింది, కాబట్టి మాకు నువ్వే నష్టపరిహారం ఇవ్వాలి, మొత్తం దూది వ్యాపారానికి అవ్వాల్సిన కొత్త పెట్టుబడి అంతా నువ్వేది ఇవ్వాలి, కమాన్ ఇవ్వు అంటారనమాట. పాపం ఆ చిన్నవాడికి ఏం అర్థం కాదు. రే, నేను ఎక్కడి నుంచి తెస్తాను రా అన్నయ్యలు, నన్ను అర్థం చేసుకోండి రా అంటారు. అది వినకుండా వాళ్ళంతా కలిసి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తాడు. వాళ్ళ నాన్న, రే, మీరంతా కలిసి ఉంటారని రా మీకు ఆ పిల్లినిచ్చింది, అందుకే 4 కాళ్ళు నలుగురికి ఇచ్చాను, అయినా మీరు ఇలా అంటున్నారంటే నాకేం చేయాలో అర్థం కావట్లే. సరే, మీరు ఇంత మొండి పట్టు పడుతున్నారు కాబట్టి నేను ఒక విషయం చెప్తా. ఇప్పుడు ఆ చిన్నవాడి కాలుకి దెబ్బ తగిలింది, అది దూది వ్యాపారం కొట్లోకి ఎలా వెళ్ళింది? మిగతా 3 కాళ్ళతోటే కదా. అంటే అది దూది కొట్లోకి వెళ్ళడానికి కారణం మీ 3 కాళ్ళు, అంటే మీ ముగ్గురే కలిసి ఇవ్వాలి మొత్తం వ్యాపారానికి పెట్టుబడి అంటారు. దాంతో బుద్ధొచ్చిన 3 కొడుకులు, రే తమ్ముడు, మమ్మల్ని క్షమించరా, ఆవేశంలో ఏదో మాట్లాడాం, సరే ఇప్పుడు మన వ్యాపారాన్ని కొత్తగా